హలో అండి. కార్తీక్ వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. శ్రీధర్ కూడా ఇక్కడే ఉంటాడు. భోజనం చేస్తూ ఉంటే అప్పుడే శౌర్య అయితే, తాత నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా అని అడిగితే, తాత ఇక్కడే ఉంటారు కొద్ది రోజులు, ఆయనకి రెస్ట్ అవసరం కదా అని చెప్తాడు కార్తీక్. శౌర్య అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరూ భోజనం చేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్, దీప వాళ్ళ రూమ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. దీప, ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇందాక దశరథ్ మావయ్యతో మాట్లాడిన మాటలు నాన్న విన్నాడేమోనని చాలా డౌట్గా ఉంది. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఎలా మాట్లాడాడో చూసావు కదా. అందుకే నాన్న ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి రహస్య విషయాలు మాట్లాడకూడదు. నాన్న ఎప్పుడు ఏ మాట వింటాడో నాకు చాలా భయంగా ఉంది. ఇంత కష్టపడి కుటుంబంలో ఎవరూ బాధపడకూడదు, ఎవరికి ఏ ఆరోగ్య సమస్యలు రాకూడదు, అందరూ తట్టుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత చెప్పాల్సిన పెద్ద రహస్యాలే దాచాం. అలాంటప్పుడు ఇప్పుడు ఇది బయటపడితే చాలా సమస్యలు వస్తాయని చెప్తాడు కార్తీక్. సరే అంటుంది దీప. ఇక నిద్రపోతారు అందరూ. మరుసటి రోజు ఉదయం ఏవో సామాన్లు తేవడం కోసం కార్తీక్ బయటకు వెళ్తూ ఉంటే నేను వస్తానని చెప్పి శ్రీధర్ తనతో పాటు వెళ్తాడు. నాన్న ఎందుకు నాతో వచ్చాడని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. నీతో ఓ విషయం మాట్లాడాలని అంటే, ఏంటో చెప్పు మాస్టర్ అని అడుగుతాడు కార్తీక్. కార్తీక్, నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా, ఎవరికీ చెప్పకుండా నువ్వు దీప మాత్రమే దాచిపెట్టిన ఆ రహస్యం ఏంటి అని అడుగుతాడు. షాక్ అయిపోతాడు కార్తీక్. నేనే రహస్యం దాచాను అని అంటే, ఇంకా నటించొద్దు, నిన్న రాత్రి నువ్వు దీప మాట్లాడుకోవడం నేను విన్నాను. నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని నువ్వు అన్నీ అన్న మాటలని నేను విన్నానని చెప్తాడు. అదేం లేదు మాస్టారు అని చెప్తే, అది చాలా పెద్ద ఆ విషయం అందరికీ తెలిస్తే పెద్ద సమస్యలు వస్తాయని నాకు అర్థమైంది. అదేంటో చెప్పు అని అడిగితే, అయితే సరే ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను, కానీ ఎవరికీ తెలియకూడదని చెప్తాడు కార్తీక్. సరే చెప్పు అని అంటే, జ్యోత్స్న దీపల జన్మరహస్యం గురించి అయితే చెప్తాడు. దీపే అసలైన వారసురాలని, జ్యోత్స్న దాసమామయ్య కూతురని చెప్తాడు. పారిజాతం కుట్రలు చేయగలదని తెలుసు కానీ మరి ఇంత దారుణమైన, ఇంత దయనీయమైన పరిస్థితులు తీసుకొస్తుందని అస్సలు అనుకోలేదు. అనవసరంగా అంత పెద్దింటి వారసురాలు ఇన్ని రోజులు ఇన్ని ఇబ్బందులు పడిందా? ఈ విషయం తెలిసా కూడా ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నావు, ఎందుకు చెప్పలేదు అని అంటే, అందరు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆగుతున్నా. జ్యోత్స్నకి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత అప్పుడు దీపే అసలైన వారసురాలని చెప్తాను అని చెప్తాడు కార్తీక్. ఇంకొద్ది రోజులు మాత్రం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి మాస్టారు, తప్పదు. ముందైతే మనం జ్యోత్స్నకి పెళ్లి చేయాలని అయితే చెప్తాడు. అప్పుడే శ్రీధర్ అయితే, నాకైతే నిన్ను లాగిపెట్టి కొట్టాలన్నంత కోపం వస్తుందిరా అని అంటే, ఎందుకు అని అడుగుతాడు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత కూడా దీపని తన తల్లిదండ్రులకి దగ్గర చేయకుండా ఎందుకు బాధ పెడుతున్నావు? అలా చెయ్యొద్దు కార్తీక్, వీలైనంత త్వరగా విషయాలు తెలిసేలా చెయ్యని అయితే చెప్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.